హలో అండి. మళ్ళీ మనకొక 15 బ్యాగ్స్ అయితే ఆర్డర్ వచ్చినాయి. స్లింగ్ బ్యాగ్స్ గిఫ్ట్ పర్పస్ కోసము. నేను ఒక 3 మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో చూసి చాలామంది 15 బ్యాగ్స్, 12 బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు గిఫ్ట్ చేయడం కోసం. ఇంటికొచ్చిన వాళ్ళకి సాధారణంగా మనం బ్లౌజ్ పీసెస్ ఇస్తూ ఉంటాం కదా. సో దాని ప్లేస్లో ఇవి ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ యూజ్ చేసుకుంటారు. ఈ బ్యాగ్స్ ఏంటంటే వాడి మనకి బోర్ కొట్టాలి తప్పితే చెక్కు చెదడం అనేది జరగదండి. ఎందుకంటే క్లాత్ క్వాలిటీ యూజ్ చేస్తాము. అండ్ అలాగే జిప్పు, రన్నర్స్, నాన్ వెన్ కూడా హై క్వాలిటీ యూజ్ చేస్తాం కాబట్టి వాడి మనకే బోర్ కొట్టాలి. ఇవైతే చెక్కు చెదరు. సో దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఈ బ్యాగ్ స్టిచ్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ నాన్ వెవెన్ సరిపోతుందండి. నాన్ వెవెన్ నేను ఇక్కడ 90 GSM యూజ్ చేశాను. పొడవు 17 ఇంచెస్ 17 ఇంచులు, అలాగే వెడల్పు 6.5 6.5 ఇంచులు కట్ చేశాను. ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి ఎంతైతే ఉందో అంత నాన్ వెవెన్ షీట్ కట్ చేసుకోవాలి పాకెట్ కోసము. ఈ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకెట్ రెడీ చేయడం కోసం పైనుంచి 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాచింగ్ జిప్ తీసుకున్నాను. ఈ జిప్ని ఇలా రివర్స్లో పెట్టి స్టిచ్ చేసేయండి. మన దగ్గర ప్రజెంట్ బిస్కెట్, బ్లాక్, వైట్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇలా స్టిచ్ చేసి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసినటువంటి చిన్న పీస్ ఉంది కదండి, పీస్ని జిప్ పైన ఇలా రివర్స్లో పెట్టేసుకొని స్టిచ్ వేసేయండి. వేసిన తర్వాత దీన్ని కూడా వెనక్కి తిప్పేసి టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ సేల్ చేస్తారని అడుగుతున్నారు. ఈ ఫ్యాబ్రిక్ వరకు సేల్ చేయట్లేదండి. ఇది టూ మచ్ కాస్ట్ అనమాట. నేను వెరీ స్టార్టింగ్లో తీసుకొచ్చాను, ఒక 100 మీటర్స్ వరకు తీసుకొచ్చాను. సో చాలా కాస్ట్ ఇది, అందుకే సేల్ చేయట్లేదు. ఇప్పుడు ఇంకొక జిప్ని తీసుకుని మళ్ళీ ఈ పీస్ పైన పెట్టుకుని రివర్స్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక స్టిచ్ వేసేయండి. స్టిచ్ వేసేసి ఇప్పుడు టాప్ స్టిచ్ వేయకుండా మన పాకెట్ కోసం రెడీ చేసిన పీస్ ఉంది కదా, దాన్ని జిప్ పైన పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి టాప్ స్టిచ్ వేయాలన్నమాట. దానికంటే ముందు రన్నర్ ఎక్కించేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి డబుల్ పని ఉండదు. క్లాత్ బయటకు రాకుండా మళ్ళీ పైపింగ్ వేసే పని లేకుండా దీంతోటే ఫినిషింగ్ అయిపోతుంది, పాకెట్ కూడా రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి 4 వైపులా కూడా స్టిచ్ చేసేయండి. కింద వైపు మడత పెట్టినా మడత పెట్టకపోయినా పర్వాలేదు. మనకి ఏంటంటే నాన్ వెవెన్ అనేది పీచ్ అనేది రాదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో పాకెట్ రెడీ అయిపోయింది చూడండి. ఇలా మనకి అరచే వెళ్ళే అంత గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఈ జిప్ని ఇలా ఓపెన్ చేసేసి దీని అపోజిట్ సైడ్లో ఇలా జిప్ని రివర్స్లో పెట్టి ఒక స్టిచ్ వేసేయండి. పీచులు రాకుండా ఉండేందుకు నాన్ వెవెన్ పీస్ని ఇలా కట్ చేసుకొని ఈ జిప్ పైన పెట్టేసి ఒక స్టిచ్ వేసేసి బ్యాక్ సైడ్ తిప్పి టాప్ స్టిచ్ వేసేయండి. ఈ నాన్ వెవెన్ అలాగే జిప్ ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు. నేనేంటంటే డబుల్ స్టిచ్ అవుతుందన్న ఉద్దేశంతో 2 టైమ్స్ స్టిచ్ చేస్తాను. చూసారా, ఇప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. పీచులు బయటకు వస్తున్నాయి అన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను. ఇప్పుడు హ్యాంగింగ్ కోసం ఈ తాడు నేను సేమ్ క్లాత్తోనే స్టిచ్ చేసేసానండి. పొడవు నేను 45 ఇంచెస్ తీసుకున్నాను. మీరు ఒకవేళ అడ్జస్టరు, డీ రింగ్స్ యూజ్ చేసినట్లయితే 55 వరకు తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 45 ఇంచెస్ తీసుకున్నానండి. 45 ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుంది. అలాగే వెడల్పు ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా ఇప్పుడు ఈ 2 జిప్పులకి మధ్యలో పెట్టి స్టిచ్ చేసేయండి. ఇలా ముందుగా స్టిచ్ చేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే బ్యాగ్ అంతా ఒక ఎత్తు అయితే ఈ హ్యాండిల్ దగ్గర స్టిచ్ అనేది ఒక ఎత్తు కదా, దాని మీదే మొత్తం బరువు అంతా ఆగుతుంది కాబట్టి ఫస్ట్ స్టిచ్ చేసేసుకుంటే బెస్ట్. ఇప్పుడు దీన్ని ఇలా సమానంగా పెట్టుకుని రెండో వైపు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్ట్రాంగ్గా రఫ్ తీసుకొని స్టిచ్ వేసుకొని ఇప్పుడు రెండింటిని ఇలా మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించుకోవాలి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, రన్నర్ 2 టైమ్స్ ఎక్కించండి. ఒకసారి ఎక్కించి తీసేసి మళ్ళీ ఇంకోసారి ఎక్కించాలి. అంటే స్టిచ్ చేసినప్పుడు 2 సైడ్ ఓపెన్ ఉండాలి, క్లోజ్ ఉండాలి. ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసి అటు ఇటు కూడా స్టిచ్ వేసేయండి. స్టిచ్ వేసినప్పుడు జిప్ని సమానంగా పట్టుకుని స్టిచ్ వేస్తే సూదిరగదండి, సూదిరే ఛాన్స్ ఉండదు. అలాగే బ్యాగ్ అనేది మనకి నీట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది వంకరగా రాకుండా. అటు ఇటు కూడా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ కోసం నేను నాన్ వెవెన్ యూజ్ చేస్తున్నాను. నాన్ వెవెన్ అనేది ఏమాత్రం వేస్ట్ కాదండి, ఫామ్ షీట్ కూడా వేస్ట్ అవ్వదు. ఈ నాన్ వెవెన్ ఇలా పై వైపుని ఇలా ఫోల్డ్ చేసేసి చివరి వరకు ఒక స్టిచ్ వేసేయడమే. ఇదే విధంగా రెండో వైపు కూడా వేసేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా మొబైల్ స్లింగ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇది చక్కగా ఎవరికైనా యూజ్ అవుతుంది. గిఫ్ట్ పర్పస్ అయితే చెప్పనవసరం లేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అండి.
ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను దీంట్లో ఇలాంటి మొబైల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ మొబైల్ పట్టింది అంటే ఏ మొబైల్ అయినా ఆల్మోస్ట్ పట్టేస్తుంది. మొబైల్ పెట్టాక కూడా కొంచెం స్పేస్ ఉంటుందండి. ఎవరికైనా స్పెట్స్ యూస్ చేసే అలవాటు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. పై వైపున అమౌంట్, కార్డ్స్ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ ఈవెన్ ఫ్యాబ్రిక్తో సహా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయొద్దు, మెసేజ్ చేయండి. తొందరగా రిప్లై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.